వృషభ రాశి వారికి కానీ చూసుకుంటే ఈ మాసంలో ఇక్కడ వీళ్ళకి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఇక్కడ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కానీ వీళ్ళు ఏదైనా పని చేపడితే మాత్రం అందులో తప్పకుండా విజయం సాధించడానికి ఏవైతే ప్రణాళికలు ఉన్నాయో వాటిని కానీ పాటించినట్టు అయితే పనులు మాత్రం సకాలంలో పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి చేసే పనుల్లో అంటే వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ దేనిలోనైనా సరే శ్రద్ధ అనేది చాలా అవసరం ఈ వృషభ రాశి వారికి. అలాగే చేసే పనుల్లో కూడా ఓర్పు సహనం కూడా చాలా అవసరం అవుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు చేసే కొన్ని కార్యక్రమాల వల్ల అనుకోకుండా మంచి గుర్తింపు అంటే అక్కడ వాళ్ళని గుర్తిస్తారు అనే ఉద్దేశంతో అక్కడ ఆ పనులు చేయరు, కానీ అలా పనులు చేయడం వల్ల వీళ్ళకంటూ మంచి గుర్తింపు భవిష్యత్తులో కొన్ని కార్యక్రమాలకి వీళ్ళకి ఉపయోగపడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ముఖ్యంగా నూతనంగా అంటే చేసే ఉద్యోగాల్లో వాటిలో నూతనంగా ఎవరైనా పరిచయాలు అయినా వాళ్ళతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం అనేది మంచిది. వివాహాది శుభ కార్యక్రమాలు ఎవరైతే ఆగిపోయినా ఆలస్యం అవుతున్న వాళ్ళకి వివాహం అయ్యే సూచనలు అంటే స్త్రీ కానీ పురుషులకు కానీ ఇద్దరికి కూడా ఉన్నాయి. సంతానపరంగా అంటే విద్య ఉద్యోగం వ్యాపారం వాళ్ళకి సంబంధించిన వివాహము ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కాస్త ముందు అడుగు వేయడం అనేది జరుగుతుందంటే గత కొంతకాలంగా పిల్లలకి ఏమైనా సీట్లు రాకపోయినా లేకపోతే పిల్లలు విద్యలో ఏమైనా వెనకబడుతున్నా ఇవన్నీ కాస్త ఆందోళన కలిగించే విషయాలు కదా. కాబట్టి ఇలాంటి విషయాల్లో మంచి మార్పు అనేది వస్తుంది. ఏదైనా గృహ నిర్మాణాలు మధ్యలో ఆగిపోయినా ఇలాంటివి కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన అన్యోన్యత కూడా రావడం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే